మార్చ్ 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్లో ఎన్నో సంవత్సరాలుగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ లాంటి వారు ఆయా జట్లను ముందుండి నడిపించారు. దీంతో చెన్నై, ముంబై వంటి టీమ్స్ చెరో 5 సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తుంది. దీంతో ఆయా జట్లు నాయకత్వంలో కొన్ని మార్పులు చేశాయి. కొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో టోర్నీలోకి వస్తుండగా మరికొన్ని టీమ్స్ కొత్త ప్లేయర్స్ కి ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఐపీఎల్ 2026లోని 10 జట్ల కెప్టెన్లు ఎవరంటే చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టు గత సీజన్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో లీగ్ మధ్యలో గాయంతో గైక్వాడ్ కూడా జట్టుకు దూరమయ్యాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని జట్టు పగ్గాలు అందుకున్నప్పటికీ ఫలితం మారలేదు. ఈసారి గైక్వాడ్ బ్యాటింగ్ తో పాటు నాయకత్వంలో కూడా తన ప్రతిభను చూపించాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్ పూర్తి స్థాయి కెప్టెన్ గా మొదటిసారి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. జట్టులో అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ అతనిపై నమ్మకం ఉంచింది. ఇక గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్. గుజరాత్ టైటన్స్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2022లో టైటిల్ గెలిచిన ఈ జట్టుకు 2024లో గిల్ నాయకత్వం చేపట్టాడు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానే. 3 సార్లు ఐపీఎల్ విజేతలైన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు రిషబ్ పంత్ మరోసారి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్. పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా 2వ సీజన్లో కూడా కొనసాగుతున్నాడు. గత సీజన్లో పంజాబ్ ని ఫైనల్స్ కు చేర్చిన తర్వాత కేవలం 6 పరుగుల తేడాతో టైటిల్ కోల్పోయింది. ఆ ప్రయాణంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈసారి జట్టును మరోసారి టైటిల్ కు చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజత్ పటీదార్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్ గా ఉన్నాడు. అతని నాయకత్వంలో ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించిన ఆ విజయాన్ని ఈసారి కూడా కొనసాగించాలనే లక్ష్యంతో జట్టు ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కి రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఐపీఎల్ 2026లో అనుభవజ్ఞులతో పాటు యువ కెప్టెన్ల మిశ్రమంతో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ప్రతి జట్టు తమ కెప్టెన్ నాయకత్వంలో టైటిల్ కోసం పోరాడేందుకు రెడీ అవుతుంది.